ఈరోజు మనం ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో భాగంగా జాతీయ ఆదాయము అనే పాఠ్యాంశం నుంచి జాతీయ ఆదాయంలోని భాగాల గురించి తెలుసుకుందాం. గత క్లాసులో మనం జాతీయ ఆదాయం అంటే ఏంటి, ఆ యొక్క జాతీయ ఆదాయాన్ని నిర్ణయించే అంశాలు ఏంటి, అదేవిధంగా జాతీయ ఆదాయంలోని భావనలు కాన్సెప్ట్స్ని గురించి కూడా మనం తెలుసుకుందాం. సో టోటల్గా జాతీయ ఆదాయం అంటే మనం ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువల మొత్తాన్ని కలిపితే వచ్చేదే జాతీయ ఆదాయంగా మనం చెప్పుకున్నాం. సో అందులో ఉన్న అంశాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఈ అంశాల గురించి తెలుసుకునేటప్పుడు మనం జాతీయ ఆదాయంలో అంటే మనం చెప్పుకున్న మార్కెట్ ధరలో స్థూల జాతీయోత్పత్తి అంటే జిఎన్పి చెప్పుకున్నాం మనం గత క్లాస్లో. ఈ జిఎన్పినే మనం జాతీయ ఆదాయంగా చెప్పుకోవడం జరుగుతుంది. సో అంటే ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన దేశ పౌరుల చేత ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల యొక్క విలువల మొత్తాన్ని జాతీయ ఆదాయం చెప్పుకున్నాం. దాన్ని జిఎన్పి చెప్పుకున్నాం, స్థూల జాతీయోత్పత్తి. దీంట్లో ఏమున్నాయి మనకి సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ప్లస్ ఆర్ మైనస్ పి లేదా ఎన్ఎఫ్ఎఫ్ఏగా చెప్పుకున్నాం, ఎన్ఎఫ్ఐఎఫ్గా. సో ఇవి ప్రధానమైనవి. సో వీటి గురించి ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. అంటే ఈ జాతీయ ఆదాయంలోని ప్రధానమైన అంశాలు ఇవన్నీ కూడా. అంటే జాతీయ ఆదాయం ఎట్లా వస్తుంది మనకంటే సి ద్వారా ఐ మరియు జి మరియు ఎక్స్ మైనస్ ఎం ప్లస్ ఎన్ఎఫ్ఐఏ లేదా ఆర్ మైనస్ పిగా చెప్పుకున్నాం మనం. సో అవన్నీ కలిపితే మనకి తెలిసేదే జాతీయ ఆదాయం అంటాను. సో ఈ ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం ప్రజెంట్ ఇప్పుడు. అందులో మొదటిది వినియోగం అంటే సి అంటే కన్జంప్షన్ అంటుంది దాన్ని ఇంగ్లీష్లో. కన్జంప్షన్ ఏంటి? వినియోగము అంటే జాతీయతలో ఒక భాగంగా ఉంటుంది. వినియోగం అనేది అంటే మన యొక్క వ్యక్తులు తమ కోరికలను సంతృప్తిపరచుకోవడం కోసం వస్తు సేవలను ఉపయోగించుకోవడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఈ వస్తు సేవలపై గృహరంగం చేసే మొత్తం ఖర్చు వినియోగంగా చెప్తాం. అంటే గృహరంగం అంటే ఎవరు? కుటుంబాలు. అంటే మనం మొదటి క్లాస్ చెప్పుకున్నాం, ఆదాయం అనేది ఒక చక్రీయ ప్రవాహ రూపంలో ఉంటుంది. అది కుటుంబాల నుంచి వ్యాపార సంస్థలకి, వ్యాపార సంస్థల నుంచి కుటుంబాలకి పయనిస్తుందని చెప్పుకున్నాం. కాబట్టి ఈ గృహరంగం మొత్తం కూడా తమ యొక్క వస్తు సేవలపై ఖర్చు చేస్తూ తమ యొక్క వినియోగాన్ని కొనసాగిస్తుంది అనమాట. సో ఈ యొక్క ఖర్చు మొత్తాన్ని కలిపితే కూడా మన జాతీయంలో ఒక భాగంగా చెప్తాం. కాబట్టి వస్తు సేవలపై ఈ కుటుంబాలు లేదా గృహరంగం చేసే మొత్తం ఖర్చు వినియోగంగా చెప్తాం. సో ఈ వినియోగ వస్తువుల్లో మనకి 2 రకాలు ఉంటాయి చెప్పుకున్నది కూడా మనం. ఒకటి నశ్వర వస్తువులు, రెండోది అనశ్వర వస్తువులు. నశ్వర వస్తువులు అంటే ఒకసారి వినియోగంతో నశించే వస్తువులు, ఆహారం. అనశ్వర వస్తువులు అంటే కొంతకాలం పాటు వినియోగం ఉండే వస్తువులు. ఎగ్జాంపుల్ దుస్తులు ఇలాంటివి. అంటే ఒకసారి వినియోగం నశించిపోకుండా ఈ దుస్తులు కొంతకాలం పాటు మనకి వినియోగం ఉంటాయి. సో ఇలాంటి వినియోగ వస్తువుల మీద అవి నశ్వరమైన కానివ్వండి లేదా అనశ్వర వస్తువుల మీద కానివ్వండి, ఈ అన్నిటి మీద చేసే వ్యయాలని మనం గృహరంగం చేస్తుంది, దాన్ని వినియోగంగా చెప్పుకుంటున్నాం. ఎగ్జాంపుల్ అక్కడ ఆహార ధాన్యాలు, వస్త్రాలు లేదా వైద్య సేవలు. అయితే ఈ వినియోగ వ్యయం అనేది అన్ని గృహాలు అన్ని వ్యక్తులు ఒకే రకంగా చేయరు. వాళ్ళ యొక్క వ్యక్తుల యొక్క ఆదాయ స్థాయిపై ఈ యొక్క వినియోగం అనేది ఆధారపడుతుంది. అధిక ఆదాయం కలిగినోనేమో కొంత ఎక్కువ చేయొచ్చు వినియోగం సంబంధించిన వ్యయాన్ని. అదేవిధంగా తక్కువ ఆదాయం కలిగిన వాళ్ళు కొంత తక్కువ ఆదాయాన్ని ఖర్చు పెట్టవచ్చు తమ యొక్క వినియోగం మీద. సో కాబట్టి అది వాళ్ళ యొక్క ఆదాయ స్థాయిపై ఆధారపడి. కాబట్టి ఈ వినియోగ వ్యయము ఏదైతే ఉందో గృహరంగాలు చేసేది, ఈ యొక్క వినియోగ వస్తువుల యొక్క వ్యయం అనేది జాతీయ ఆదాయంలో ఒక భాగంగా ఉంటుంది. అంటే వాళ్ళకి వచ్చిన ఆదాయాన్ని వస్తువుల మీద ఖర్చు పెడుతున్నారు. సో ఇది ఒక అంశము. కాబట్టి వినియోగం అనేది ఒక భాగము జాతీయ ఆదాయంలో. ఇంకా రెండోది పెట్టుబడి, ఇన్వెస్ట్మెంట్. ఏంటి ఇక్కడ అంటే మనం ఆర్థిక వ్యవస్థలో వస్తు ఉత్పత్తి చేపట్టేటప్పుడు మనం ప్రధానంగా 2 అంశాలు తీసుకుంటాం. మనం వినియోగ వస్తువులను ఉత్పత్తి చేయాలా, ఉత్పాదక వస్తువుల. అంటే ప్రస్తుత ప్రజల ప్రయోజనం ముఖ్యం అనుకుంటే వినియోగ వస్తువులు, భవిష్యత్ తరాల ప్రయోజనం ముఖ్యం అనుకుంటే పెట్టుబడి వస్తువులను తయారు చేస్తాం. అయితే మనం ప్రస్తుతం వినియోగానికి కాకుండా వస్తువులను, సేవలను ఉత్పత్తి చేయడానికి ఉత్పాదక మూలధన సంస్థలపై చేసే ఖర్చును పెట్టుబడి అంటాం మనం. అంటే ప్రస్తుత వినియోగానికి కాకుండా భవిష్యత్తు వినియోగాని కోసం చేసే సందర్భంలో అనేక యంత్రాలని, యంత్ర పరికరాల మీద ఖర్చు పెడతాం. అంటే ఉత్పాదక వస్తువుల మీద చేసే ఖర్చుని పెట్టుబడి అంటున్నాం. సో ఈ యొక్క పెట్టుబడి ఎవరు చేస్తారు? జనరల్గా ప్రైవేటు సంస్థలు చేస్తాయి,
ఈ యొక్క పెట్టుబడి అనేది ప్రభుత్వం కూడా చేపడుతుంది. సో కాబట్టి ఈ యొక్క పెట్టుబడి అనేది భవిష్యత్తులో వినియోగ వస్తువుల ఉత్పత్తికి తోడ్పడే మూలధన వస్తువులను అంటే యంత్రాలు, రోడ్లు, వంతెనలు మొదలవాటిపై సంస్థలు అనేది ఖర్చు చేస్తే అవన్నీ కూడా మిళితమే. అవన్నీ కూడా పెట్టుబడిలో ఒక భాగంగా ఉంటాయి అనమాట. అంటే పెట్టుబడి వ్యయం అనమాట. స్థూల దేశీయ పెట్టుబడి ఉంటుందండి, లేదా పెట్టుబడి వ్యయము. అంటే ఇప్పుడు జాతీయ ఆదాయంలో వినియోగ వస్తువుల మీద చేసే ఖర్చు యొక్క వ్యయము కలిసి ఉంటుంది. అదేవిధంగా ప్రధానంగా ప్రైవేటు సంస్థలు చేసే ఏదైతే ఉంటుందో ఉత్పాదక వస్తువుల మీద, ఎందుకు ఉత్పాదక వస్తువులు అంటే మనం చెప్పుకున్నాం ఫస్ట్ క్లాస్లోనే, ఉత్పత్తి చేయబడిన ఉత్పత్తి సాధనాలు ఇవి మరొక వస్తువు ఉత్పత్తిలో తోడ్పడతాయి అన్నాం. ఎందుకంటే భవిష్యత్తు ప్రజల ప్రయోజనాల కోసము వాళ్ళకి కావాల్సిన వినియోగ వస్తువులను తయారు చేయాలంటే మనకి యంత్రాలు, యంత్ర పరికరాలు అవసరం. అవి మూలధన వస్తువులు అంటున్నాం. కాబట్టి ఆ యంత్రాలని, అదేవిధంగా రోడ్లు, ఈ యొక్క వంతెనలు వీటిపై చేసే ఖర్చు ఏదైతుందో దాన్ని అంటే పెట్టుబడి పెట్టడం ఏదైతుందో అది సంస్థలు చేసే ఖర్చుగా మనం చెప్తున్నాం. అది ఈ యొక్క జాతీయ ఆదాయంలో కలిసి ఉంటుంది. అంటే వినియోగ వస్తువుల యొక్క వ్యయము, అదేవిధంగా పెట్టుబడి వస్తువులపై చేసే వ్యయము జాతీయ ఆదాయంలో ఒక భాగంగా ఉంటుందన్నమాట. సో ఇది ఒక అంశము. ఇంకా మూడో అంశము ప్రభుత్వ వ్యయము. ఏంటి ఇక్కడ ప్రభుత్వము అంటే ప్రభుత్వము ప్రజా సంక్షేమాన్ని ఆశిస్తూ ఉంటుంది. కాబట్టి సమాజం కోసం, ప్రజల కోసం అనేక అవస్థాపనా సౌకర్యాల మీద ప్రభుత్వం ఖర్చు చేస్తుంటుంది. అనేక అవస్థాపనా సౌకర్యాల మీద ఖర్చు చేస్తుంది. అవస్థాపనా సౌకర్యాలు అంటే ఏంది? విద్య, విద్యుత్తు, తర్వాత రోడ్లు, తర్వాత ఇలాంటి వాటర్, వైద్యము, ఇలాంటి వాటి మీద ఖర్చు చేస్తుందన్నమాట. సో కాబట్టి ప్రభుత్వము సమాజం కోసం అవస్థాపన సౌకర్యాల కోసం చేసే వ్యయము ఈ యొక్క ప్రభుత్వ వ్యయంగా చెప్తుంది ప్రధానంగా. ఇందులో ప్రధానంగా ప్రజల రక్షణ కోసం, దేశం లోపల ప్రజలను రక్షించడం కోసం పోలీసు వ్యవస్థ ఉంది. దానికి ప్రభుత్వమే మొత్తం ఖర్చు చేస్తుంది ఆ పోలీసు వ్యవస్థకి. అదేవిధంగా విదేశాల నుంచి మన దేశాన్ని కాపాడు కోసం సరిహద్దులకు సంబంధించి అనేక మిలిటరీ దళాలు ఉన్నాయి. సో ఆ మిలిటరీకి సంబంధించిన ఖర్చుల్ని, ఆ యొక్క మిలిటరీ సేవలను ఉపయోగించుకున్నందుకు గాను వాళ్ళకి కొంత ఖర్చు అవుతుంది. అదేవిధంగా న్యాయ సంస్థలు ఉన్నాయి, కోర్ట్స్, వాటి యొక్క ఏర్పాటు, ఎందుకంటే ప్రజలకు న్యాయాన్ని అందించే ఉద్దేశంతో. సో వాటి కోసం చేసే ఖర్చు ఈ యొక్క ప్రభుత్వ వ్యయంలో ఉంటుంది. అంటే జీ అంటే ఇక్కడ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్స్. అంటే ఇప్పుడు మనకి వినియోగ వ్యయంకి సంబంధించిన జాతీయ ఆదాయంలో ఏ భాగం ఉంటుంది? వినియోగానికి వ్యయానికి సంబంధించిన ఖర్చు ఉంటుంది. అదేవిధంగా ప్రైవేటు సంస్థలు మరి పెట్టుబడి పెట్టే ఖర్చు ఉంటుంది మూలధన వస్తువులపై. అదేవిధంగా ప్రభుత్వము సమాజ శ్రేయస్సు కోసం అవస్థాపన సౌకర్యాలపై చేసే ఖర్చు, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్స్, ప్రభుత్వమే కూడా ఈ యొక్క జాతీయ ఆదాయంలో ఒక భాగంగా ఉంటుంది. అంటే వచ్చిన జాతీయ ఆదాయంతో ఈ విధంగా పంచబడుతుంది అనమాట వీటికి సంబంధించి అనేది ఇక్కడ ప్రధానంగా మనం కొంత అర్థం చేసుకోవచ్చు. సో ఇది ఒక అంశము. కాబట్టి జీ అనేది జాతీయ ఆదాయంలో ఒక భాగం, అది వివరణ. ఇంకా నాలుగోది నికర విదేశీ ఆదాయము. అంటే నికరంగా ఏంటి? మనకి నికరంగా ఎంత వస్తుంది విదేశీ ఆదాయము అంటే ఇది మనకి అంతర్జాతీయ వ్యాపారం ద్వారా తెలుసుకుంటాం మనం. అంటే ఎట్లా వస్తుంది నికర విదేశీ అంటే ఎగుమతుల్లోంచి దిగుమతుల విలువను తీసేయటము. ఎగుమతుల విలువలోంచి దిగుమతుల విలువ. ఎక్స్ అంటే ఏమో ఎక్స్పోర్ట్స్, ఎగుమతులు. ఎం అంటే ఇంపోర్ట్స్, దిగుమతులుగా సూచిస్తున్నాం మనం ఎక్స్ మైనస్ ఎంని. కాబట్టి ఇక్కడ ఇది అంతర్జాతీయ వ్యాపారం ద్వారా ఒక దేశం ఆర్జించిన ఆదాయము ప్రతి దేశము తాను ఉత్పత్తి చేసిన వస్తు సేవల్లో కొంత పరిమాణం ఎగుమతి చేస్తుంది. అంటే ఏం చేస్తుంది? మన దేశంలో ఏదైతే వస్తువులు తయారవుతున్నాయో ఆ తయారు చేసిన వస్తువుల్లో కొంత భాగం మనం ఏం చేస్తాం? మన అవసరాలకు పోగా కొంత మిగులుని ఇతర దేశాలకు మనం ఎక్స్పోర్ట్ చేస్తాం, ఎగుమతి చేయడం జరుగుతుంది. ఇది అంతర్జాతీయ వ్యాపార సంబంధించి. సో అదేవిధంగా సాపేక్షంగా చౌకగా ఉన్న వస్తువులను అంతర్జాతీయ మార్కెట్ నుంచి మరియు ఇతర దేశాల నుంచి మనం దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. అంటే ప్రధానంగా అంటే ఇక్కడ మన దేశంలో ఏదైతే వస్తు సేవల ఉత్పత్తి జరుగుతుందో ఆ వస్తు సేవల ఉత్పత్తిని మన యొక్క వినియోగ అవసరాలకు పోనుగా కొంత వస్తువులను మనం ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తాం, ఎగుమతి చేస్తాం. ఎగుమతి ద్వారా మనకు కొంత ఆదాయం వస్తుంది. అదేవిధంగా మనం ఏం చేస్తున్నాం? చౌకగా ఉన్న వస్తువులు అంటే మన దేశంలో ఉత్పత్తికి అయ్యే ఖర్చు ఎక్కువ ఉంది కొన్ని రకాల వస్తువులకి, కానీ ఇతర దేశాల్లో వాటికి వ్యయం తక్కువ ఉంది, అవి తక్కువ ధరకు లభ్యమవుతున్నాయి. కాబట్టి మనం ఏం చేయొచ్చు? మనకి కావాల్సిన వస్తువుని అంటే వ్యయం తక్కువగా ఉన్న వస్తువులు కావచ్చు, లేదా మన దేశంలో ఉత్పత్తి కానీ తయారు కానీ
సహజసిద్ధంగా లేని వస్తువులు మనం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవచ్చు మనం ఒక్కోసారి. సో కాబట్టి ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటేనేమో వాళ్ళకి ద్రవ్యాన్ని చెల్లించాలి మనం. అదేవిధంగా మన వస్తువులు ఇతర దేశాలకు ఎగుమతి చేస్తే ఆ దేశాలు మనకి ద్రవ్యాన్ని చెల్లిస్తాయి. సో కాబట్టి ఎగుమతుల ద్వారా మనకి ఆదాయం వస్తుంది. అదేవిధంగా దిగుమతుల ద్వారా మనం ఆదాయాన్ని కొంత కోల్పోవడం అనేది జరుగుతుంది. సో ఈ రెండింటి మధ్య తేడాని మనం విదేశీ నికర ఆదాయంగా చెప్పుకుంటాం అనమాట. అంటే మన దేశంలో కనుక ఎగుమతుల విలువ ఎక్కువ ఉండి దిగుమతుల విలువ తక్కువ ఉందనుకోండి, ఆ యొక్క అంతర్జాతీయ వ్యాపారం అనేది ధనాత్మకంగా ఉంటుంది. అంటే మన ఎగుమతుల విలువ ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 రూపాయలకు సంబంధించిన వస్తువులు ఎగుమతి చేస్తున్నాం ఇతర దేశాలకి. అదేవిధంగా 50,000 రూపాయలకు సంబంధించిన వస్తువులు మనం దిగుమతి చేసుకుంటాము. అంటే మనకు వచ్చేదేమో 1,00,000 రూపాయలు, మనం చెల్లించాల్సింది 50,000 రూపాయలు, అంటే 50,000 మిగులుంది, అంటే మనం ప్లస్లో ఉన్నాం, అంటే ధనాత్మకం. కాబట్టి అంతర్జాతీయ వ్యాపారం అనేది ధనాత్మకంగా ఉంటుంది. దీన్ని మనం జాతీయ ఆదాయంలో కలుపుకుంటాం, మనకు వస్తుంది కాబట్టి ఆదాయం. ఒకవేళ మనం ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయం 50,000 ఉంది, మన ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయం, మన వస్తువులు ఎగుమతి చేయడం వచ్చే ఆదాయం 50,000 ఉంది. మరి మనం దిగుమతి చేసుకున్న వస్తువులు కట్టాల్సిన అమౌంట్ 1,00,000 రూపాయలు ఉంది. అప్పుడు మనం 50,000 డెఫిసిట్లో ఉంటాం. కాబట్టి అప్పుడు అంతర్జాతీయ వ్యాపారం రుణాత్మకంగా ఉందని చెప్పుకుంటాం జనరల్గా, మీకు ఈజీగా అర్థం కావడం కోసం ఇది. సో కాబట్టి ఈ వ్యత్యాసాన్ని మనం జాతీయ ఆదాయంలో కలుపుకుంటాము. కాబట్టి సి అంటేనేమో కన్జంప్షన్, ఐ అంటే ఇన్వెస్ట్మెంట్కి సంబంధించినవేమో, జి అంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఏమో, ఎక్స్ మైనస్ ఎం అంటే విదేశీ నికర ఆదాయం. ఇది ఒక జాతీయ ఆదాయంలో ఒక భాగంగా ఉంటుందన్నమాట. ఇంకా లాస్ట్ వన్ ఇది మనకి నికర విదేశీ కారకాల ఆదాయం కూడా కలిసి ఉంటుంది. మనం చెప్పుకున్నాం జిఎన్పిలో లేదా వై ఈక్వల్ టు నికర విదేశీ కారకాల ఆదాయాన్ని మనం R-P లేదా నెట్ ఫారిన్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్గా చెప్పుకుంటాం. అంటే విదేశీ కారకాల యొక్క నికర ఆదాయము అని చెప్పుకోవచ్చు దీన్ని. ఇదేంటి అంటే ఇది చాలా ఇంపార్టెంట్, మనకి డిగ్రీ స్థాయిలో ఇవ్వనప్పుడు ఇది కనిపిస్తుంది అన్నమాట. మన ఈ టెక్స్ట్ బుక్లో 5 అని చెప్పినప్పటికీ 4 అంశాలు ఇవ్వడం జరిగింది. ఇదేంటి విదేశీ నికర ఆదాయము అంటే ఆర్ అంటే మన దేశానికి సంబంధించిన మన దేశ పౌరులు ఏదో ఒక ఉపాధి ఉద్యోగ అవకాశాల కోసం ఇతర దేశాలకు తరలి వెళ్తున్నారు. అమెరికానో లేదా బ్రిటన్, ఇంకో ఆస్ట్రేలియా, అక్కడికి పోయి పనిచేయడం వల్ల వాళ్ళ ద్వారా మన యొక్క దేశానికి కొంత ఆదాయం వస్తుంది. అంటే మన దేశ పౌరులు ఇతర దేశాల్లో ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు పొందడం ద్వారా మన దేశానికి వచ్చే ఆదాయము 6. అదేవిధంగా ఇతర దేశాల నుంచి కూడా మన దేశానికి కొంతమంది ఉపాధి కోసం ఉద్యోగ అవకాశాల కోసం మన దేశానికి కూడా రావచ్చు. అప్పుడు మనం వాళ్ళకి కొంత ఉద్యోగాల పరంగా వృత్తిపరంగా కొంత ఆదాయాన్ని వాళ్ళకి చెల్లించడం జరుగుతుంది మనం కొంత. కాబట్టి మన దేశ పౌరులు ఇతర దేశాల్లో పనిచేయడం వల్ల వచ్చిన మనకి ఆదాయము 6 అయితే, ఇతర దేశ పౌరులు మన దేశంలో పనిచేయడం వల్ల మనం వాళ్ళకి చెల్లించే ఆదాయము P అనుకోండి, అది R-P అనమాట. సో ఇది ఈ యొక్క తేడాని మనం జాతీయ ఆదాయంలో కలుపుకుంటాము జిఎన్పిలో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దేశ పౌరులు ఇతర దేశాల్లో పనిచేయడం వల్ల మన దేశానికి వచ్చిన ఆదాయము ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 రూపాయలు అనుకుంటే, ఒకవేళ ఇతర దేశ పౌరులు మన దేశంలోకి వచ్చి మన దేశం నుంచి తీసుకుపోయే ఆదాయము 50,000 అనుకుంటే, అంటే మనం పొందే ఆదాయము 1,00,000 రూపాయలు, మనం చెల్లించే ఆదాయము 50,000, మిగులు 50,000 ఉంటుంది. ఇది మన యొక్క ఆదాయంగా చెప్పుకుంటాం, మన యొక్క దేశ ఆదాయంగా చెప్పుకోవడం జరుగుతుంది. అంటే దీన్ని నికర అంటే కారకాల ద్వారా, అంటే ఉత్పత్తి కారకాల ద్వారా మనకి ఆదాయం వస్తుంది కాబట్టి నికరంగా దీన్ని మనం నికర విదేశీ కారక ఆదాయం అంటాను. దీన్ని మనం ఇంగ్లీష్లో నెట్ ఫారెన్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్గా చెప్తాం, NFIFA. సో ఇవన్నీ అంశాలు మన యొక్క జిఎన్పిలో భాగంగా ఉంటాయి. అంటే గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్, అంటే స్థూల జాతీయ ఉత్పత్తి. దాన్ని మార్కెట్ ధరలతో చెప్తే దాన్ని జాతీయ ఆదాయంగా చెప్పుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ మనం ఆ యొక్క అన్ని అంశాల గురించి ఇక్కడ మనం ఒక ఈక్వేషన్ ఇచ్చినాం. ఏంటి వై అంటే మనం ఇన్కమ్గా చెప్పుకుంటాం, జాతీయ ఆదాయంగా చెప్పుకోవచ్చు, లేదా NI కూడా పెట్టుకోవచ్చు, నేషనల్ ఇన్కమ్. Y ఈక్వల్ టు C ప్లస్ I ప్లస్ 1గా పడింది I, C ప్లస్ I ప్లస్ G ప్లస్ X మైనస్ M ప్లస్ NFIFA, అంటే విదేశీ కారక నికర ఆదాయము. ఇవన్నీ కలిపితే వచ్చేది మనకి జాతీయ ఆదాయము. కాబట్టి జాతీయ ఆదాయంలో ఇవన్నీ ఒక భాగంగా ఉంటుంది మనం జరుగుతుందన్నమాట. సో ఇది జాతీయ ఆదాయం సంబంధించి. అయితే ఈ యొక్క జాతీయ ఆదాయాన్ని మనం మరి అంచనా వేయడం అనేది జరుగుతుంది. ఎందుకు ఈ యొక్క జాతీయ ఆదాయాన్ని మనం తెలుసుకోవడం జరుగుతుందంటే,
ఈ యొక్క జాతీయ ఆదాయాన్ని బట్టి ఒక దేశం యొక్క అభివృద్ధిని మనం తెలుసుకుంటాం. ఏ దేశంలో జాతీయ ఆదాయం ఎక్కువ ఉందనుకో ఆ దేశం అభివృద్ధి చెందిన దేశంగాను, జాతీయ ఆదాయం తక్కువగా ఉంటే అది అభివృద్ధి చెందుతున్న దేశంగాను మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఇట్లా మనం జాతీయ ఆదాయాన్ని తెలుసుకోవచ్చు ఇందులో ఉన్న అంశాలని. ఓకే, థ్యాంక్ యూ.